వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం నందమూరి నారా అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. తన కెరీర్ ప్రారంభంలో నాన్న అన్న తప్ప ఇంకెవరూ లేరంటూ మీ వల్లే ఈ స్థాయికి వచ్చానంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి చెప్పడం సోషల్ మీడియాలో చిచ్చురేపింది. తల్లిని భార్యను తలుచుకొని కృతజ్ఞతలు చెప్పుకున్న ఇతర కుటుంబ సభ్యుల ప్రస్తావన తేలేదు. ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది. బాబాయ్ పేరు ఉద్దేశపూర్వకంగా తీసుకురాలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తారక్ బాలయ్య మధ్య టర్మ్స్ సరిగ్గా లేవన్నది బహిరంగ రహస్యమే. ఈ ఇద్దరూ కలిసి ఒకే వేదికను కాదు కదా, కనీసం వేడుకను కూడా పంచుకోవటం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ తర్వాత ఈ కలయిక జరగలేదు. పరస్పరం ఎదురుపడిన దాఖలాలు ఉన్నా కనీసం పలకరించుకోలేదు. బాలకృష్ణ నట స్వర్ణోత్సవం జరిగితే రామ్ చరణ్ కనిపించాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఊసే లేదు. ఇలా పలు సందర్భాల్లో తమ విభేదాలను ఇరువురు బయట పెట్టుకుంటూ వచ్చారు. జనాలు గమనిస్తూ ఉన్నారు. నిజానికి జూనియర్ తెరంగేట్రం జరిగిన టైంలో అండగా నిలబడింది తామే అని బాలయ్య ఫ్యాన్స్ చెబుతూనే ఉంటారు. నిన్ను చూడాలని ఉంది, అంత ఓపెనింగ్స్ వచ్చినా స్టూడెంట్ నెంబర్ 1 చాలా సెంటర్లో 100 రోజులు ఆడినా వాటి వెనుక ఉన్నది తామేనని వాళ్ళ వర్షన్. తారక్ సైతం అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాలా బాబాయ్ గురించి గొప్పగా చెప్పటం, ఆయన అభిమానుల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పటం పేపర్ క్లిప్పింగ్ల రూపంలో బయటకు వస్తున్నాయి. ఇవన్నీ తారక్ని ఒక రకంగా కార్నర్ చేసేవే. ఇప్పుడు ఈ వివాదం కారణంగా వార్ 2ను బాయ్కాట్ చేసి కూలీకి మద్దతు ఇవ్వాలనే ధోరణి కొందరు బాలయ్య ఫ్యాన్స్ మొదలుపెట్టడం ట్విట్టర్ ట్రెండింగ్కి దారితీసేలా ఉంది. తారక్ ఉద్దేశం ఏదైనా తన మాటల అర్థం ఇంకొకలా బయటకు వెళ్ళిపోయింది. బాలకృష్ణ నేరుగా తనను ప్రోత్సహించారా లేదా అనేది పక్కన పెడితే కొన్ని తారక్ ఈవెంట్లకు అతిథిగా వచ్చిన మాట వాస్తవం. ఆ ఫోటోలు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఇదంతా కుటుంబ వ్యవహారం అనుకొని వదిలేయటానికి లేదు. పబ్లిక్గా అన్న మాటలు కాబట్టి దూరం వెళ్ళిపోతున్నాయి. ఇదే తరహా సమస్య గతంలో అల్లు అర్జున్కి ఎదురైంది. డీజే ఈవెంట్లో చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను కవ్వించటం, కొన్నేళ్లుగా తన వేడుకల్లో చిరంజీవి ప్రస్తావన తేకపోవటం, ఇలాంటి కారణాలు మెగా టీం నుంచి గ్యాప్ పెంచాయనేది దాచలేని సీక్రెట్. అదే తరహాలో జూనియర్కు బాలయ్య మధ్య ఉన్న అంతరం పెరిగిపోతూ ఉండటం రెండింటికి మధ్య పోలిక తీసుకొస్తోంది. ఇదేమీ ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరికే సమస్య కాదు. ఏదో ఒక ఇష్యూ వల్ల తరచూ రగులుతూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే తారక్ ఇమేజ్, మార్కెట్ ఈ రెండు ఏదైనా బాయ్కాట్ వల్లనో యాంటీ ఫ్యాన్స్ వల్లనో డ్యామేజ్ అయ్యే స్థితిలో అయితే లేవు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ఆర్ఆర్ఆర్తో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. వార్ 2 కోసం కోరి మరీ హృతిక్ రోషన్కు కో-స్టార్ని చేశారు. ఇంత స్టార్డమ్ వచ్చాక వెనక్కి లాగటం జరిగే పని కాదు. ఏపీ, తెలంగాణలో వార్ 2ని భారీ మొత్తానికి కొన్నారంటే దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరొకటి కాదు. అంత సాలిడ్గా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. వ్యక్తిగత లేదా కుటుంబ కారణాలు ఏవైనా సరే తనను రాజీ పడనివ్వవు. ఫ్యాన్స్ నమ్మకం, ధైర్యం ఇదే.